శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ అదే సిచ్యువేషన్ లో చైన్ కాకుండా ఏదున్నా కానీ ఇంపాక్ట్ అదే ఉంటది కదా 100% కదా. ఓకే రైట్. అంటే అది బేసిక్ పాయింట్ ఏంటంటే ఆడు తీసుకుని టక్కని కొట్టాడు అంతే. అండ్ నౌ ఇట్ డిసైడెడ్ టు ఫైట్ బ్యాక్ అనే ఎమోషన్ అది అది అండ్ మీరు ఇక్కడ ఈ నేరేషన్ లో శివలో మెయిన్ స్క్రీన్ ప్లేలో ఇప్పుడు హాఫ్ వేలో కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు చూసారా. ఇవంతా కూడా ఫస్ట్ టైం చూడటమే. మీరు అన్నారు చూసారా స్టోన్ కి తగిలినప్పుడు ఇమీడియట్ గా కరెక్ట్ ఇవన్నీ కూడా చాలా మటుకు హాఫ్ వే ఓపెనింగ్స్ క్లోజింగ్స్ అంటే ఇప్పుడు నేను ఆ టైంలో నా అసిస్టెంట్ శివనాగేశ్వరరావు ఒక రోజు అన్నాడు నాతో, రాము ఏంటో అన్ని సీన్లు హాఫ్ వే ఓపెన్ అవుతున్నాయి, హాఫ్ వే క్లోజ్ అవుతున్నాయి, ఇది ఒకసారి నువ్వు చూసుకోవాలని అన్నాడు. అసలు అంతవరకు నేను చేస్తున్నాను కూడా తెలియదు. ఓకే, ఇది హాఫ్ వే ఓపెన్ అనే మాట కూడా నేను ఎప్పుడు వెళ్ళా. అది నా ఫస్ట్ సినిమా కదా. ఓకే, సో బేసిక్గా కంటెంట్ టు కంటెంట్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున వదిన అనేదో ఏంటి మళ్ళీ మాకు అవుతుంది అంటారు. తను వచ్చి కూర్చుని నా మూలన మీకు దెబ్బలాడుకుంటే నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నాడు కట్. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని కట్ అంటే నా ప్రొడ్యూసరు ఏంటి కూర్చుని చెప్తాడేంటి సీన్ చూసి కూర్చుని చెప్తాడేంటి, ఎంత డ్రామా ఉండాలి దాంట్లో అంటే. నేను అన్నాను, దిస్ ఈజ్ నాట్ అన్నా తమ్ముళ్ళ చిత్రం కాదు, దిస్ ఈజ్ అబౌట్ శివ, దిస్ ఈజ్ అబౌట్ కాలేజ్ పాలిటిక్స్, దిస్ అబౌట్ భవానీ ఉన్న కాన్ఫ్లిక్ట్. అప్పుడు వీళ్ళని ఇన్ఫర్మేటివ్గా వాడాలి కానీ దాన్ని లాక్కూడదు. ఇప్పుడు వచ్చి నువ్వేమనుకోవద్దు అన్నయ్య వెళ్ళిపోదు, అదేంట్రా అలా అంటావు, నువ్వు నా తమ్ముడివి అని ఈడు చెప్పి అదంతా జరిగి ఉండొచ్చు, అది నాకు తెలియదు కదా, కానీ నాకు అనవసరం అది. కరెక్ట్. ఈ ఆడి ఇంట్లోంచి ఎందుకు వచ్చాడు అనే రీజన్ ఒకటి ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని మించి మళ్ళీ దా సీన్ను లాగి అన్నదమ్ముల అనుబంధం డ్రామా అవసరం లేదు అనేది నా పాయింట్. ఓకే. సో అప్పుడు మీరు ఎంత చెప్పాలో అంతే చెప్పటం అనేది ఫస్ట్ టైం శివాలో వచ్చింది అసలు అలాంటి కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్ యూనో. సో ఆబ్వియస్గా ఆ కైండ్ ఆఫ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు పీపుల్ అంటే నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ ఒక రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షో అయిపోయాక ఒక డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ప్రొడ్యూసర్కి సైలెంట్గా చూస్తున్నారండి, అసలు ఏం మాట్లాడలేదు అని చెప్పాడు. అనేది అందరికీ అంటే ఆ రోజుల్లో హీరోస్తో కాగితాలు ఇసురు, పువ్వులు ఇసురు, లేకపోతే ఏం చేస్తారు కదా, చప్పట్లు కొట్టి ఏమీ లేకుండా సైలెంట్గా చూస్తున్నారు సినిమా. ఎవరికి అర్థం కాదు. మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్ సాయంత్రం ఫోన్ చేసి సైలెంట్గా చూస్తున్న రీజన్ స్టన్ అయిపోయారు, షాక్లో ఉన్నారు అందరు థియేటర్లో చూస్తారు. ఇంకోటి ఏంటి, అసలు రామ్ గోపాల్ వర్మ చేసిన ఎడిటింగ్ ప్యాటర్న్లో రియాక్షన్కి టైం వేయట్లేదు. ఓకే రైట్. కొట్టాడు చప్పట్లు కొంచెం కొంత టైం ఉండదు కదా. ఇప్పుడు నరేష్ టక్కని కొట్టాడు, ఆ షాక్లో ఉన్నప్పుడు టక్కని తల్లి వచ్చి అక్కడ నుంచి ఆడు బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో మీరు అసలు ఎక్కడ రియాక్షన్ అవ్వడానికి టైం ఉంది అసలు దాంట్లో యూనో. సో ఐ థింక్ అదంతా కూడా నేను ఇప్పుడు ఒకటి నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది డెఫినెట్గా పెద్ద హెల్ప్ అది. ఎందుకంటే అప్పుడు ఏంటి రూల్స్ బ్రేక్ చెయ్యాలి అని నేను చేయాల, రూల్స్ తెలియదు ఇలా తీయాలి అనే రూల్స్ అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకేమనిపిస్తే చేశా. సో మీకు అర్థం రూల్స్, ఈ రూల్ ఉంది, ఈ రూల్ నేను బ్రేక్ చేస్తా, ఈ కారణంతో అనేది వేరు. రూల్ గురించి ఆలోచించకుండా నాకేమనిపిస్తే అది చేసిన దాంట్లో నుంచి వచ్చింది టోటల్ ఇంపాక్ట్. ఇప్పుడు హాఫ్ వే అనుకున్నాం కదా సార్, హాఫ్ వే లాగానే ఇప్పుడు మనకేంటి రూల్ అన్నారు మీరు, రూల్ ఏది అంటే ఒక లాంగ్ షాట్ తర్వాత ఏదన్నా అట్మాస్ఫియర్ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ తీసి ఇంటిని చూపించి తర్వాత ఇంటీరియర్ ఈ ప్యాటర్న్. అవునవును, మీరు స్పూన్ దగ్గరే ఓపెన్ చేస్తారు లేకపోతే ప్లేట్ దగ్గర ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్, నాగార్జున రైల్వే గేట్ సీన్ తర్వాత క్లోజప్లో మాడుకుంటారు. క్లోజప్లో అమల నీ దగ్గర సేఫ్టీ నాకు ఎక్కడ దొరుకుతుంది అని వద్దరు వచ్చిన చేతులు పట్టుకుంటారు. అప్పుడు కట్ చేస్తే లాంగ్ షాట్ అది హోటల్లో ఉన్నది. అంతవరకు హోటల్ అసలు ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.
హోటల్లో నా లెగిసిన తర్వాత పక్క టేబుల్స్ దగ్గర అందరు లెగుస్తారు అతని బాడీ గార్డ్స్ లాగా. కరెక్ట్. దాంతో మీకు వస్తుంది. అదే నేను లాంగ్ షాట్లో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారని మాట్లాడాను అనుకోండి, అలా అయితే వర్కౌట్ అవ్వదని నేను అంటలేదు. బట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ మీకు ఎప్పుడు ఎంత చెప్పాలి అనే దాంట్లో అది వస్తుంది బేసిక్ గా. అదే బ్రేక్ చేశారు, అది బ్రేక్ చేశాను. ఎందుకంటే మీకు 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని చాలా బైబుల్ లాగా ఫాలో అయ్యారు ఓల్డ్ టైమ్. ఆ టైంలో ఉన్న కెమెరామ్యాన్లు కానీ డైరెక్టర్స్ కానీ అదేంటంటే దాంట్లో ఏం చెప్తారంటే ముందు లాంగ్ షాట్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అది ఇది అని. తర్వాత క్లోజ్అప్లు పెట్టినప్పుడు కొంచెం మూవ్మెంట్ ఉన్నా మళ్ళీ వైట్ షాట్ కట్ చేయాలి. ఇక్కడ నుంచి 2 అడుగులు వేసాడు అని తెలియాలి. లేదా కాఫీ కప్ ఉంది, ఈ కాఫీ కప్ నేను తాగుతా ఇలా పెట్టింది అనుకోండి, అవుట్ ఫ్రేమ్ వెళ్తా మళ్ళీ వైట్ షాట్ కట్ చేసి టేబుల్ మీద పెట్టాడు అని. ఇది బైబిల్ లాగా ఉండేది 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ. అది నేను మొత్తం బ్రేక్ చేసి పడేసాను. ఇప్పుడు కాఫీ కప్ కిందకి వెళ్ళిందని ఎక్కడ ఆపండి కప్ ఎక్కడ పెట్టాడు చూడండి, ఎవడని అడుగుతాడా? ఇప్పుడు దీనికి ఇంకోటి చెప్తాను మీకు. అసలు స్టార్టింగ్ ఆఫ్ టెక్నిక్ అనేది ఫస్ట్లో మీకు వైట్ షాట్లు తీసేవారు, ఏది నాటకాలలాగా. బిగినింగ్ ఆఫ్ సినిమా నేను చెప్పేది మొత్తం అంతా వైట్ షాట్ ఏంటి, పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఆడియన్స్ లాగా మాట. కెమెరా ఉంది, వైట్ షాట్ చూస్తుంది, మన కుర్చీలో థియేటర్లో అది మన అదే హాల్లో నాటకం హాల్లో కూర్చొని చూసినట్టు అలా తీస్తారు అనమాట. ఫస్ట్ టైము స్మిత్ అనే ఒక డైరెక్టరు అట్లా చూస్తే క్లాక్ క్లోజ్అప్ కట్ చేసాడు, టైం ఎంత అయిందని చెప్పడానికి. అందరూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా జంప్ అవుతుంది, క్లాక్ షో క్లోజ్అప్ ఎట్లా వస్తుంది మధ్యలో అన్నారు. తర్వాత డిడబ్ల్యూ గ్రిఫిత్ అని ఫస్ట్ టైం క్లోజ్అప్ కట్ చేసాడు యాక్టర్. మనిషి కట్ చేసి ఎలా చూపెడతారు, మనం చూసినప్పుడు మీరు మొత్తం ఉంటారు కదా సినిమాలో, మీకు ఇంతే ఉంది. అప్పుడు అంజు కట్ అయిపోయి ఉన్నారంటే తను ఏమన్నాడంటే మీరు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎమోషన్గా అతని ముఖ కళలోకి ఏం ఫీల్ అవుతున్నాడు ఏం చెప్తున్నాడు అని చూస్తారు, అంతేగాని కట్టే ఉన్నాడని ఎవడు అనుకోడు. అది ఆర్గ్యుమెంట్. ఏది గ్రిఫిత్ వాళ్ళు టెస్ట్ స్క్రీనింగ్ ఆడియన్స్ చూపిస్తే ఎవరికి ప్రాబ్లం లేదు, ఏంటి కట్ అయిపోయిందని అడుగుతారని అనుకున్నారు అందరూ. సో జార్జెస్ మెల్లిస్ అని కూడా డిజాల్వ్ కనిపెట్టాడు, ఇంకోటి ట్రాకింగ్ షాట్ కనిపెట్టాడు. అలా తెరలు వెళ్తుంది. ఎప్పుడూ కూడా ఒక డైరెక్టర్ కొత్తగా చేసినప్పుడు ఆడియన్స్ ఆల్వేస్ నచ్చింది, కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడిపోయి ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోయి ఒకడు వేరేగా చేస్తే అసలు మొత్తం రూల్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి, రూల్స్ కూడా తెలియదని ఉన్నాను. లెఫ్ట్ రైట్ శుభలేష్ సుధాకర్ పరిగెడతా ఉంటే రైట్ లెఫ్ట్ పరిగెట్టడం అనమాట. ప్రతిసారి రైట్ లెఫ్ట్ మెయింటైన్ చేయాలంట. నేను ఒకసారి లెఫ్ట్ రైట్ పెడితే షార్ట్, అరే లెఫ్ట్ రైట్ కూడా తెలియదు ఈ డైరెక్టర్ ఏంటి అని. అది నేను శుభలేఖ సుధాకర్ వెనకాల పరిగెడుతున్నాను, ఏ యాంగిల్లో పెట్టినా అదే ఉంటుంది కంటిన్యూటీ. ఇప్పుడు అన్ని మనం సృష్టించుకున్న రూల్స్ అక్కడే కదా. మీకు లెర్నింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఆ నుంచి నేర్చుకోవాలి అంటే అది యాక్చువల్గా రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అప్పుడేంటి మీ ఇండివిజువాలిటీ పోతుంది కదా. కొన్నిసార్లు ఇట్ ఈస్ పాసిబుల్, కొన్ని అర్థం అవ్వకపోవచ్చు.